సోదరులకి ప్రజలందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారం తెలియజేసుకుంటున్నాను. మీ అందరికీ తెలిసినట్టుగానే ఎన్డీఏ ప్రభుత్వంలోకి వచ్చి దాదాపు సంవత్సరంన్నర పాటే కాలమైంది. ఈ నరలో ఎన్నో చరిత్రలోనే నిలబడేలాంటి విధంగా ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నడుస్తుంది. మరి ఈరోజు ముఖ్యంగా మనం చూసుకుంటే సూపర్ 6 చూసుకుంటే సూపర్ హిట్ అయిందని చెప్పి ఈరోజు జనాలందరూ చెప్తున్నారు. ఈ సూపర్ 6లో మీరు చూసుకుంటే మహిళలు ఈరోజు ముఖ్యంగా మీరు మొదటిగా చూసుకుంటే గ్యాస్ సిలిండర్ అనే ఒక పథకం చాలా కష్టమైన పథకం ఇంప్లిమెంట్ చేయడానికి, అమల్లోకి తీసుకొని రావడానికి. ఎందుకంటే ఆ గ్యాస్ సిలిండర్ ప్రతి ఇంటికి ఇచ్చే 3 గ్యాస్ సిలిండర్లు మళ్ళీ తీసుకోవడము, మళ్ళీ ఇవ్వడము, కరెక్ట్గా టైంకి వాళ్ళకి అందజేయడం అనేది చాలా కష్టమైన టాస్క్. కానీ ప్రభుత్వం దృష్టి పెట్టి సూపర్ 6లో ఉన్న భాగంగా ఈ గ్యాస్ సిలిండర్ల మీద కూడా దృష్టి పెట్టి ఈరోజు కరెక్ట్గా టైంకి 3 గ్యాస్ సిలిండర్లు కూడా ప్రతి ఇంటికి వెళ్ళడం జరుగుతున్నాయి. మరి అదే విధంగా గత ప్రభుత్వంలో కాకుండా ఈరోజు ఇంట్లో ఎంతమంది చదువుకుంటుంటే అంతమందికి కూడా ఈరోజు తల్లికి వందనం అని చెప్పి మనము పథకం అమలు చేసి చదువుకుంటున్న ప్రతి పిల్లోడికి కూడా ఈరోజు మన తెలుగుదేశం పార్టీ కానీ ఎన్డీఏ ప్రభుత్వం కానీ ఈరోజు అండగా నిల్చున్నారు. మరి ఈరోజు మీరు చూసుకుంటే మహిళలు హ్యాపీగా ఉన్నారు. ప్రతి ఒక్క అక్క చెల్లి మహిళలు ప్రతి ఒక్కరు ఈ రాష్ట్రంలో ఉన్నోళ్ళు మరి రాష్ట్రంలో ఎక్కడ తిరగాలన్నా కూడా బస్సు ఎక్కి హ్యాపీగా తిరిగే పరిస్థితిలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలు ఉన్నారు. మరి ఇటీవల మీరు చూసుకుంటే రైతులకు కానీ అన్నదాత సుఖీభవ మొదటి విడత ఈరోజు ప్రతి రైతన్నకి పడడం జరిగింది. అలాగే మిగిలిన 2 విడతలు కూడా ఖచ్చితంగా ఎన్డీఏ ప్రభుత్వము ఇస్తుంది. రైతన్నలకి ఒక అన్నదాతే కాదు, ఇంకే రకంగా కూడా ఇబ్బందులు ఉన్నా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క రైతన్నకు కూడా అండగా నిలుస్తున్నాడు. మరి మీరు ఈరోజు చూసుకుంటే ఇంకో పక్కన పెన్షన్లు ఈరోజు మీరు అందరికీ గుర్తుండొచ్చు, గతంలో 2014 నుంచి 19 వరకు ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండిందో 2000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరిగింది. దాన్ని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 3000 చేస్తానన్నాడు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశాడు? 250 పెంచుకుంటూ వస్తానని చెప్పి మాట మార్చి జనాల్ని మోసం చేశాడు. కానీ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కానీ ఎన్డీఏ గవర్నమెంట్ కానీ ఈరోజు మీరు చూసుకుంటే అధికారంలోకి వచ్చిన మొదటి నెల నుంచే 1000 రూపాయలు పంచి ప్రతి పెద్దవాళ్ళకి కానీ అటు ఒంటరి మహిళలకు కానీ ఇంకో మరి వికలాంగులకు కానీ టైంకి పెన్షన్ అందే విధంగా ఈరోజు పరిపాలన సాగుతుంది. మరి ముఖ్యంగా ఈరోజు చూసుకుంటే యువకులకి తెలుగుదేశం పార్టీ కానీ ఎన్డీఏ ప్రభుత్వం కానీ ఏ విధంగా అండగా ఉందో ఈరోజు మీరు అందరూ గమనిస్తే ఈరోజు మీరే చెప్పగలుగుతారు. చరిత్రలోనే ఎప్పుడూ లేనంటి విధంగా మొదటిసారి ఒక సంఖ్య చెప్పి 20 లక్షల ఉద్యోగాలనే నంబర్ చెప్పి ఎన్నికల్లోకి వెళ్ళడం జరిగింది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.